మంత్రులకు ఎస్, ఎమ్మెల్యేలు ఎంపీలకు నో. పలు జిల్లాల్లో కలెక్టర్లు ఎస్పీల తీరిది అట. అంటే ఓన్లీ మంత్రులు చెప్తేనే ఎస్ అంటురట. ఇక ఎమ్మెల్యే చెప్పినా ఎంపీ చెప్పినా దేక్తలేరట. అధికార పార్టీ ఎమ్మెల్యేలు ఎంపీలను పట్టించుకొని జిల్లాల ఉన్నతాధికారులు గ్రామాలకు చిన్న చిన్న పనులు అడిగినా నో రెస్పాన్స్. రూల్స్ ప్రకారం చేయాల్సి ఉన్న మంత్రులతో చెప్పించాలి అంటూ దాటవేత. అంటే ఎందుకు మంత్రులతో చెప్పించాలని అధికారులు అంటున్నారు? ఆ అధికారులకి ఆల్రెడీ మంత్రుల నుంచి హుకుం జారీ చేసి ఉంటారు. నేను చెప్తేనే నువ్వు ఏ ఎమ్మెల్యే ఫోన్ చేసినా నువ్వు రెస్పాండ్ కావద్దు, నేను చెప్తేనే చేయాలి. ఎందుకు? కొంతమంది మంత్రులు చిల్లరకు ఎగబడ్డారు. 5 లక్షలు కూడా వదిలిపెడతలేరు కాంగ్రెస్లో ఉన్న మంత్రులు. 5 లక్షలు కూడా వదిలిపెడతలేరు దొంగలని ఇంత సీరియస్గా ఎందుకు మాట్లాడాల్సి వస్తున్నది? ఎగబడి తింటున్నారు, చిల్లరకు ఎగబడుతున్నారు. కొంతమంది అందరిని అంటలేము, ఎవరికి వారు ఎక్కడో దగ్గర ఒక్కొక్క రేటుకి అమ్ముడు పోతున్నారు, లేకపోతే సంపాదిస్తున్నారు. అది వేరే, అదొక భాగం. ఇక చిల్లరకు ఎగబడే వాళ్ళ బ్యాచ్ ఇంకొకటి ఉన్నది. ఇప్పుడు ఆ ఎమ్మెల్యేల ఎంపీల మాట ఎందుకు వింటలేరు? వీళ్ళు మంత్రులు చెప్తున్నారు అధికారులకి, కలెక్టర్కి చెప్తారు, ఏ ఎమ్మెల్యే ఫోన్ చేసినా నువ్వు ఫోన్ ఎత్తొద్దు, లేకపోతే ఫోన్ ఎత్తినా నో రెస్పాన్సు. నేను చెప్తేనే ఆ పని నువ్వు చేయాలా. ఎమ్మెల్యే నీకు చెప్తే మళ్ళీ నువ్వు నాకు ఫోన్ చేయాలా. మంత్రులు లేని జిల్లాల్లో ఇన్ఛార్జ్ మంత్రుల మాటే చెల్లుబాటు. ఎస్సీ ఎస్టీ ఎమ్మెల్యేలు ఎంపీల పరిస్థితి అయితే మరీ దారుణమట. ఇక ఎస్సీ ఎస్టీ ఎమ్మెల్యేలనైతే ఇక అసలు ఆ ఎస్సీ ఎస్టీ ఎంపీలనైతే అసలు వాళ్ళ మాటే వింటలేరట. ఏం ఘోరం, ఏం దుర్మార్గం ఇది. ఇప్పటికే సీఎం రేవంత్ రెడ్డి, పీసీసీ చీఫ్ మహేష్ గౌడ్కు పలువురు ఫిర్యాదు. ఇటీవల జరిగిన రివ్యూ మీటింగ్లో కూడా రాష్ట్ర వ్యవహారాల ఇన్ఛార్జ్ దృష్టికి. ఇప్పుడు మొన్న మధ్య ఆయన మందుల సామేలకు సంబంధించిన ఆయన నియోజకవర్గంలో ఏదో ఉపాధ్యక్ష పదవి ఏదో ఉంటే కోమటిరెడ్డి వెంకటరెడ్డి ఆయనకి చెప్పకుండానే ఆ పదవి ఇచ్చేసిండట. ఇచ్చేసిపోయాడు, మీటింగ్ పెడదామని రెడీ అయ్యిండట. అరే ఇట్టెట్లా సార్, మరి మీరు నేను ఎమ్మెల్యేని నా మాట వినాలి కదా. ఇచ్చేవా నువ్వు, ఏం కాదు, నేను చెప్పినా కదా, నేను మంత్రిని కదా ఈడ. అసలు ఎంత ఘోరం అంటే ఆ ఎస్సీ ఎస్టీ ఎమ్మెల్యేల పరిస్థితి. వాళ్ళు ఏం చేయలేరు పాపం. వాళ్ళు కూడా తిరగబడదామా, రేపటి నుంచి అన్ని బంద్ అవుతాయి, మళ్ళీ వచ్చేసారి మళ్ళీ టికెట్ రాదు. ఎందుకంటే మొత్తం వాళ్ళే కదా ఇన్ఫ్లుయెన్స్ చేసి పైసలు బలంగా ఇచ్చి ఆడిని మేనేజ్ చేసేది. గిట్ట తయారైందే మంత్రులు. ఒక మంత్రి ఏమో 10%, ఒక మంత్రి ఏమో చిల్లర 5 లక్షలు కూడా వదిలిపెడతలేడు, ఒక మంత్రి ఏమో భూములు వదిలిపెడతలేడు. జిల్లాల్లో కొందరు కలెక్టర్లు ఎస్పీల పనితీరు తీవ్ర విమర్శలకు తావిస్తున్నది. మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలందరినీ కలుపుకొని ప్రభుత్వ అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలను ముందుకు తీసుకెళ్లాల్సిన ఉన్నతాధికారులు కేవలం ఒకరిద్దరు మంత్రుల మాటే వింటున్నారు. ముఖ్యమైన నిర్ణయాల వరకు మంత్రులను సంపాదించడం వరకు ఓకే, కానీ ఎమ్మెల్యేలు తమ నియోజకవర్గాల్లో ఒక చిన్న పని మంజూరు కోసం అడిగినా ఒక్కసారి మంత్రిని అడిగి చెప్తా అంటూ మెలికబెడుతున్నారు. మంత్రికి ఇష్టం ఉంటే ఆ నియోజకవర్గంలో పని శాంక్షన్ అవుతుంది. సమన్వయ లోపంతో ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఎదురుదెబ్బ. ఇటీవల జరిగిన కరీంనగర్ గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికల్లో మంత్రులు, ఇతర ఎమ్మెల్యేలకు, ఎంపీలకు, ఇతర ప్రజాప్రతినిధులకు మధ్య సమన్వయం లేకపోవడం వల్లే కాంగ్రెస్ ఓడిపోయిందనే విమర్శలు వచ్చినాయి. అందుకు తగ్గట్టే పార్టీ అభ్యర్థి నరేందర్ రెడ్డి కొంతమంది మంత్రుల సహకారం లేకపోవడం వల్లే తాను ఓడిపోయానంటూ హైకమాండ్కు ఫిర్యాదు చేశారు. అందరి పాత్ర ఉంది. నరేందర్ రెడ్డి టికెట్ ఇవ్వడమే తప్పు. ఫస్ట్ ఎందుకు ఇచ్చారు? మొత్తం పీసీసీ దగ్గర నుంచి మొత్తం అందరినీ మేనేజ్ చేసుకుంటూ కోట్లు ఖర్చు పెట్టి టికెట్ తెచ్చుకున్నాడు. ఎట్లా గెలుస్తాడు? ఇప్పుడు ఈ మిగతా వాళ్ళు ఏంది, డబ్బులు తీసుకున్నాడే ప్రచారం చేస్తాడులే, మనకెందుకు, మనకు వచ్చినాయా పైసలు అని ఇంకా మిగతా లీడర్లు. ఈ ఎమ్మెల్యేల ఎంపీలకైతే ఇక ఆ ఎమ్మెల్యేల ఎంపీలను పట్టించుకున్నాడు. ఆ పార్టీలో ఉన్న ఎవరైతే ఉద్యమం చేసి కొంత యాక్టివ్గా ఉన్న బ్యాచ్ని నరేందర్ రెడ్డి, అసలు ఆ పార్టీలో ఉన్నదెవరు లేనిదెవరు ఆయనకి ఏం తెలుసు, వాళ్ళని వదిలేసిండు. ఆ ఎమ్మెల్యేల ఎంపీలది ఏముంది, వచ్చినాయని లోపలేసుకున్నారు, ఖర్చు పెట్టే దగ్గర, పనిచేసే దగ్గర పక్కకు తప్పుకున్నారు. ఎంపీలదైతే విచిత్రమైన పరిస్థితి. లోక్సభ నియోజకవర్గం అంతా వారి పరిధిలోనే ఉన్నప్పటికీ అందులో ఏ అసెంబ్లీ నియోజకవర్గంలోకి ధైర్యంగా అడుగుపెట్టే పరిస్థితే లేదట. దిశ మీటింగ్లు పెడితే అధికారులు అసలు స్పందించట్లేదట. ఒకవేళ సమావేశానికి వచ్చినా సరైన సమాచారం ఇవ్వడం లేదట. ఇదేమని అడిగితే మంత్రిని అడిగి చెప్తాం అనడం ఉన్నతాధికారులకు పరిపాటిగా మారింది. ఇక తమనైతే అసలు ప్రభుత్వంతో సంబంధం లేదు అన్నట్లుగానే చూస్తున్నారని ఎమ్మెల్సీలు వాపోతున్నారు. అధికారులు కనీసం తమను అభివృద్ధి పనుల్లో కలుపుకొని పోకపోతే, గ్రామాల్లో చిన్న చిన్న పనులు కూడా మంజూరు చేయించుకోలేకపోతే తమకు ఓట్లేసి గెలిపించిన ప్రజలకు ఏం సమాధానం చెప్పుకోవాలి అని అధికార పార్టీ ఎమ్మెల్యేలు, ఎంపీలు, ఎమ్మెల్సీలు అంటున్నారు.
రాబోయే లోకల్ బాడీ ఎన్నికల్లో అన్ని స్థానాలను కాంగ్రెస్ పార్టీ క్లీన్ స్వీప్ చేసేలా చూడాలని సీఎం రేవంత్ రెడ్డి తమను ఆదేశిస్తున్నారు. కానీ గ్రామాల్లో సొంతంగా ఒక సీసీ రోడ్డు కూడా వేయించలేని తాము ఏ ముఖం పెట్టుకొని ప్రజలను ఓట్లు అడగాలని వారు ప్రశ్నిస్తున్నారు. మంత్రుల అధికారాలను తాము కాదనడం లేదని, కానీ ఎమ్మెల్యేలు, ఎంపీలు, ఎమ్మెల్సీల సూచనలు, సలహాలను పరిగణలోకి తీసుకునేలా అధికారులను ఆదేశించాలని కోరుతున్నారు. ఇదే విషయాన్ని పలు జిల్లాలకు చెందిన కాంగ్రెస్ ఎమ్మెల్యేలు ఇప్పటికే రేవంత్ రెడ్డి, పీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్కు ఫిర్యాదు చేసినట్టుగా తెలిసింది. అయినా పరిస్థితి మారకపోవడంతో తాజాగా లోక్సభ నియోజకవర్గాల వారీగా ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఇతర నేతల మధ్య సమన్వయం కోసం గాంధీ భవన్లో ఏర్పాటు చేసిన సమావేశాల్లో కూడా పార్టీ రాష్ట్ర వ్యవహారాల ఇన్ఛార్జ్ మీనాక్షి నటరాజన్ దృష్టికి తెచ్చిరట. ఎన్నో ఉదాహరణలట. హైదరాబాద్ సిటీని ఆనుకొని ఉన్న ఒక నియోజకవర్గం ఎమ్మెల్యే తన పరిధిలోని ఒక గ్రామంలో పర్యటించినప్పుడు అక్కడి ప్రజలు సీసీ రోడ్డు వేయించాలి అని అడిగిరట. వెంటనే ఆయన కలెక్టర్కు ఫోన్ చేసి ఆ గ్రామానికి సీసీ రోడ్డు శాంక్షన్ చేయాలి అని కోరిరట. ఓకే, నో ప్రాబ్లం, ఓసారి మీ జిల్లా ఇన్ఛార్జ్ మంత్రితో చెప్పించండి అనే సమాధానం వచ్చింది. ఇదేంటి కలెక్టర్ గారు, ఒక చిన్న పల్లెలో సీసీ రోడ్డు మంజూరు చేయాలంటే దీనికి కూడా ఇన్ఛార్జ్ మంత్రి చెప్పాలనా? నేను అధికార పార్టీ ఎమ్మెల్యేను, అందులో రెండోసారి ఎమ్మెల్యేను అని కలెక్టర్తో చెప్పుకోగా సారీ ఎమ్మెల్యే గారు అని అంటూ దాటవేసిరట. అంటే వీళ్ళు ఇప్పుడు ఇక్కడ పాయింట్ ఏంటంటే అధికారులు నిర్ణయం తీసుకుంటే మంత్రులు ఊకుంటలేరాడా? తప్పంతా ఇక్కడ మంత్రులదే. అధికారులది 1% ఉంటే మంత్రులది 99% మంత్రుల తప్పున్నది. ఇందులో ఉమ్మడి ఖమ్మం జిల్లాలో ఎస్టీ రిజర్వ్డ్ నియోజకవర్గం నుంచి మొదటిసారి ఎమ్మెల్యేగా గెలిచిన ఒక నేత 2 గ్రామాల మధ్య చెక్ డ్యామ్ నిర్మాణం కోసం కలెక్టర్కు ఫోన్ చేసి కోరగా జిల్లా మంత్రి నుంచి ఫోన్ చేయించండి అని కలెక్టర్ టక్కున ఫోన్ కట్ చేసిందట. ఇక కొత్తగా ఏర్పడ్డ ఓ జిల్లాలో 3 అసెంబ్లీ నియోజకవర్గాలు ఉన్నాయి. ఆ జిల్లాలో 3 ఎమ్మెల్యేలు కలెక్టర్కు ఏ విషయం పైన ఫోన్ చేసినా ఆయన ఏమాత్రం స్పందించట్లే. ఆ 3 ఎమ్మెల్యేలు అధికార పార్టీ వారే అయినప్పటికీ వారికి అక్కడి అధికారుల నుంచి ఎమ్మెల్యే అనే గుర్తింపు కూడా లభించట్లేదట. ఆ జిల్లా మొత్తం సీఎంకు అత్యంత సన్నిహితుడైన ఒక నేత కనుసన్నలో నడుస్తున్నదట. మా ముఖ్యమంత్రికి అత్యంత దగ్గర నేత ఎవరాయన? హైదరాబాద్ నుంచి ఆయన ఫోన్ చేస్తే తప్ప ఎమ్మెల్యేల పనులకు మోక్షం లభించట్లే. ఒక యువ మహిళా ఎమ్మెల్యే పరిస్థితి అయితే మరీ దారుణమట. ఆమె నియోజకవర్గం కొత్తగా ఏర్పడ్డ జిల్లా కేంద్రం. ఆ పక్క నియోజకవర్గం నుంచి ప్రాతినిధ్యం వహించేది రాష్ట్రంలోని ఒక కీలక నేత. దీంతో ఆ మహిళా ఎమ్మెల్యేకు ఇటు కలెక్టర్ నుంచి ఇతర అధికారుల నుంచి స్పందన ఉండట్లే. ఏ పని కోసం కలెక్టర్కు ఫోన్ చేసినా చూస్తా, పరిశీలిస్తా అనే సమాధానమే వస్తుంది. ఓ యువ ఎమ్మెల్యే పరిస్థితి చూస్తే రాజకీయ వారసత్వంతో ఆయన కాంగ్రెస్ తరపునే ఆ పదవిలోకి మొదటిసారి వచ్చారు. ఆయన తండ్రి రాష్ట్ర రాజకీయాల్లో కనీసం 4 దశాబ్దాల పాటు కీలకంగా పనిచేశారు. కానీ ఇప్పుడు ఆయన ఏ పని కావాలన్నా మంత్రిని అడగాల్సి వస్తున్నది. మంత్రి చెప్తే తప్ప తన నియోజకవర్గంలో ఆయన పనులు జరిగే పరిస్థితి లేదు. తన కొడుకునెవరూ పట్టించుకోవట్లేదని చాలా సందర్భాల్లో ఆ పెద్దాయన జోక్యం చేసుకోవాల్సి వస్తుందంటే సొంత పార్టీ ఎమ్మెల్యేల పరిస్థితి ఏ రీతిలో ఉందో అర్థం చేసుకోవచ్చు. మొదటిసారి ఎన్నికైన మరో ఎమ్మెల్యే తన జిల్లా కలెక్టర్కు ఫోన్ చేస్తే రెస్పాండ్ గారు. ఎన్నిసార్లు ఫోన్ చేసినా సార్ మీటింగ్లో ఉన్నారు అనే సమాధానం వస్తుంటుంది. కింది స్థాయి అధికారులకు ఒక ఎమ్మెల్యే ఫోన్ చేస్తే సార్ మీరు ఓసారి కలెక్టర్ నుంచి ఫోన్ చేయించండి అనే ఆన్సర్ వస్తుంటుంది. అధికార పార్టీ నుంచి మొదటిసారి ఎమ్మెల్యే అయినంత మాత్రాన ఇంత నిర్లక్ష్యం చేయాలా? మొదటిసారి ఎమ్మెల్యే అయిన వారు ప్రజల్లో తిరగాలి, వాళ్ళ సమస్యలు పరిష్కరిస్తూ జనంతో మమేకం కావాలి. అలాగైతేనే మళ్ళీ రెండోసారి గెలుస్తాం అని ముఖ్యమంత్రి చెబుతున్నారు. కానీ పరిస్థితి చూస్తే ఇట్లా పాడైంది. ఓ జిల్లాలో 2 ఎమ్మెల్యేలు ఉన్నారు. వారు ఫోన్ చేస్తే చాలు క్షణాల్లో పనులు అవుతున్నాయి. ఎందుకంటే ఆ ఇద్దరు మంత్రికి వీర విధేయులట. దీంతో సదరు మంత్రి వాళ్ళిద్దరు ఏ పని అడిగినా చేసి పెట్టాలంటూ అక్కడ కలెక్టర్కు ఆదేశాలు ఇచ్చారు. ఇంకేముంది, ఆ 2 ఎమ్మెల్యేలు ఎంత చెప్తే అంత. మంత్రి ఆశీస్సులుంటే ఎమ్మెల్యేల పనులు ఎంత వేగంగా జరుగుతాయో, మంత్రి ఆదరణ లేకపోతే ఆ పనులు నెలల తరబడి పెండింగ్లో పడిపోతున్నాయి. ఎంత దుర్మార్గం ఇది! ఇది మార్పు. ఏం కథ ఇది? ఎందుకు ఇట్లా జరుగుతున్నది? ఏం లేదు, మంత్రులు బాగా నేర్చిర్రు. మాకు తెలియకుండా రూపాయి కూడా రిలీజ్ అవ్వడానికి వీల్లేదు. ఏమన్నా రిలీజ్ కాగానే మాకు అలా కమిషన్ కావాలా, బస్. చిచి 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 చిచి. ఎంపీలదైతే ఇంకా ఘోరంగా ఉందట. యువకుడైన ఒక ఎన్ఆర్ఐ కాంగ్రెస్ నుంచి ఎంపీగా ఎన్నికయ్యాడు. ఇప్పుడు అల్లాడిపోతున్నాడట. ఆయన పార్లమెంట్ పరిధిలో అధికారిక పర్యటన చేయడానికి వీల్లేదు. సంబంధిత మంత్రి ఆ నియోజకవర్గ ఎమ్మెల్యే నుంచి ముందస్తు అనుమతి ఉంటేనే ఆయన ఎంపీ హోదాలో అక్కడ అధికారికంగా పర్యటన చేయాలి, లేదంటే లేదు. ఉత్తర తెలంగాణలోని ఒక మంత్రికి తన జిల్లా పరిధిలోని ఒక యువ ఎంపీ అంటే చిన్న చూపు మొదలైందట. మొదట్లో బాగానే ఉన్నప్పటికీ తర్వాత దూరం పెట్టిండట. ఆ ఎంపీకి పూర్తి స్వేచ్ఛ ఇస్తే రాజకీయంగా తనకి ఇబ్బంది అనుకున్నారో ఏమో కానీ అక్కడి కలెక్టర్కు స్పష్టమైన ఆదేశాలు ఇచ్చిండట. ఎంపీని పెద్దగా పట్టించుకోవాల్సిన అవసరం లేదు అని
కలెక్టర్కి చెప్పిండట, అంతే. ఇక ఆ ఎంపీ తన పార్లమెంట్ నియోజకవర్గం పరిధిలో పర్యటిస్తే అధికారుల నుంచి సరైన స్పందన ఉండట్లే. దిశ మీటింగ్ నిర్వహిస్తే సరైన సమాచారంతో రావడంలే. గట్టిగా అడిగితే నిర్లక్ష్యపు సమాధానం చెబుతున్నారు. చిత్రం ఏమిటంటే ఆ మీటింగ్కు సొంత పార్టీ ఎమ్మెల్యేలు కూడా రావట్లేదట. ఎందుకు? ఎమ్మెల్యే చెప్తున్నాడు, మంత్రి చెప్తున్నాడు, మీరు అడిగి పోవద్దని. మంత్రి ఆదేశాలే ఎందుకు కారణమని భావిస్తున్నారు. ఇట్లా తయారైందిరా నాయన, ఇంత ఘోరంగా తయారైంది. కాంగ్రెస్ నుంచి మరో ఎంపీ ఉన్నారు. ఆయన గతంలో కేంద్ర మంత్రిగా కూడా పనిచేశారు. కానీ ఆయన్ను అక్కడి మంత్రులు పెద్దగా పరిగణలోకి తీసుకోవట్లే. ఆయన సిన్సియారిటీని కనీసం అధికారులైనా గుర్తించి గౌరవించే పరిస్థితి లేదు. ఎవరైనా బలరాం నాయక. దీంతో ఆయన తనకు ఎదురయ్యే ఇబ్బందులను ఎవరికి చెప్పుకోలేక తనలో తానే మదనపడుతున్నారు. చీ 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 వీళ్ళకి ఏమైపోయిందంటే అండి, మంత్రులకి మళ్ళీ వస్తామో రామో, 5 ఏళ్ల తర్వాత వస్తామో రామో, తే 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 మింగాల. మీరు మీరు ఇమాజిన్ కూడా చేయలేరు. 5 లక్షలు కూడా వదులుతలేరండి. 5 లక్షలు కూడా వదులుతలేరు. అరే ఇది మనకి ఇది మనది కాదు, ఇది 5 లక్షలకు మనకి ఎందుకు రా అన్నది కూడా లేదు.